Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో వైభవంగా జరుగుతున్న శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్టా మహోత్సవములు ఈ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామం నందు రాయలసీమకే తలమానికంగా పాండురంగాపురం గ్రామంలో అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మించిన శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయం నందు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం దత్తా హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, శ్రీమూర్తి పరంజ్యోతి హోమం నిర్వహించారు. 30వ తేదీ శుక్రవారం శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది కలికి భక్తుల యొక్క విశేష కృషి వల్ల ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా రాజశేఖర్ గారు, రామ్ సుబ్బారెడ్డి గారు దీనికి ప్రత్యేకంగా పూనుకొని ఈ యొక్క నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఒకే విషయం, ఇక్కడ 21వ తారీఖున ఆలయ ప్రారంభం రోజు వచ్చి ఉన్నాను. ఆ రోజు అంతా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో రాత్రికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అమ్మ భగవాన్ కళ్ళలోకి వచ్చి పైన ఉండేటటువంటి పరంజ్యోతి ఉన్నటువంటి పాదకలకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక తీర్థాన్ని తీసుకున్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే వాళ్ళ అభిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయని చెప్పడని నాకు ఆ కళలో చూపించి అమ్మ భగవాన్ చూపించినారు. ఇది జరగబోయేటటువంటిది అని చెప్పడని రాజశేఖర్ గారు చెప్పినట్టు 6 సంవత్సరాల క్రితం ఒక సంకల్పంతో మొదలైంది. ఇక్కడ పాండురంగపురం చెందిన దాతలు స్థలము ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు, రాజశేఖర్ గారు, కసటి కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలా మంది, అందరికంటే ముఖ్యంగా రామ్ సుబ్బారెడ్డి గారు, ఆయన ఆర్నిషలు చాలా కృషి చేసి మాలాంటి వాళ్ళను కూడా మోటివేట్ చేసి దీనికి ఒక రూపాన్ని తీసుకొని వచ్చినారు. ఈరోజు చూస్తే ప్రజలకే అర్థమవుతుంది, ఒక బ్రహ్మాండమైన వైబ్రేషన్స్ ఉన్నాయి పైన. మనం మెడిటేషన్ చేసుకోవడానికి కానీ, ఏదైనా ప్రశాంతంగా కూర్చొని కొంతసేపు వచ్చి భగవాన్ని కొలవడానికి కానీ ఈ మంచి అవకాశాన్ని నంద్యాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని. నమస్తే. పరమాత్మ పరంజ్యోతి అమ్మ భగవాన్కు శరణం. ఈ ఆలయము సంకల్పము ఒక 7 సంవత్సరాల క్రితం తీసుకున్నాము నంద్యాలలో. అప్పుడు దాసాజీ గారు, ఇప్పుడు ఉండే మా దీక్షిత దాసాజీ అందరూ కలిసి భగవాన్ సంకల్పంతో ముఖ్యంగా పాండురంగపురం గ్రామస్తులు బాగా సహకరించి ఈ స్థలము ఫ్రీగా ఇచ్చారు. తద్వారా రామ్ సుబ్బారెడ్డి అనే ఒక భక్తుడు, ఒక సేవకుడు అహర్నిశలు కష్టపడి దీనికి ఒక రూపురేఖలు తెచ్చారు. ప్రతి ఒక్కరూ సహకరించారు. మా సేవకులందరూ ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణమూర్తి, నేను, మనకు కసటి కృష్ణమూర్తి గారు, చాలా మంది, వేణుగోపాల్ శెట్టి గారు చాలా మంది చేశారు. అది ఈ రూపకల్పన వచ్చింది కేవలం మా అమ్మ భగవాన్ పరంజ్యోతి రూపంలో. ఇక్కడ సంకల్పం తీసుకొని ఇక్కడ ఆలయం కట్టాలి, ఈ రాయలసీమకే ఇక్కడ ఒక విశిష్టమైన టెంపుల్గా దీన్ని తీర్చేదని మా అమ్మ భగవాన్ సంకల్పము. పాండురంగాపురం పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రతిష్ట 3వ రోజు, 4వ రోజు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 5 రోజుల కార్యక్రమం ఇది జరుగుతుంది. రేపు ప్రతిష్టలు జరుగుతాయి. రేపు వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, గర్భగుడిలో పరంజ్యోతి శ్రీమూర్తి, పరంజ్యోతి పాదాలు, అశ్వము మరియు కామధేనువు, ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ట జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి ప్రతిష్టల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పరంజ్యోతి అమ్మ భగవాన్ అనే పేరుతో అమ్మ భగవాన్లు నంద్యాలకు చాలా సమీపంలో పాండురంగాపురం గ్రామంలో చాలా వైభవాన్వితమైనటువంటి, సర్వాంగ సుందరమైనటువంటి ఒక మహామందిరాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ ప్రతిష్టాపన గావింపబడుతూ ఉన్నారు. ఇక్కడ దేవతలు పరంజ్యోతి స్వరూపంలో కొలువు తీరి ఉంటారు. ఇక్కడకు వేంచేసి దర్శించేటువంటి ప్రతి భక్తులకు కూడా
కొలచినంత మాత్రాన, తలచినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన కొంగు బంగారములాగా వారి అనుగ్రహాలు అనేటువంటివి చాలా గొప్పవిగా ఉన్నాయి అని ప్రపంచ ప్రకీర్తి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.